హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షణుపోప్స్ కాకినాడ. డాగ్ షో పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు డాగ్ షోస్ ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అసలు డాగ్ షో ఉందని మనకి ఎలా తెలుస్తుంది, డాగ్ షో ఎంట్రీ వేయాలంటే ఎంట్రీ ఫామ్ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం దీనికి పార్ట్ 1 అది చేస్తున్నాం. ప్లేలిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను ఓన్లీ డాగ్ షో సిరీస్ది. సో అది చూడండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇది చిన్న టాపిక్కే కదా, దీని గురించి స్పెసిఫిక్గా వీడియో ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. చిన్న టాపిక్ కన్నా ప్రతి ఒక్కరికి తెలియాలన్న ముఖ్య ఉద్దేశంతో తీసుకొస్తున్నానండి. నాకే వ్యూస్ కావాలంటే డాగ్ సేల్స్, పెట్ స్టోర్ విజిట్స్ ఇలాంటివన్నీ చేస్తే నాకు మంచిగా వ్యూస్ వచ్చేవి. బట్ నేను అవి చేయకుండా ఓన్లీ ఇవే చేయడానికి రీజన్ నా యొక్క ప్యాషన్. అండ్ ఇలా ప్యాషన్గా బ్రీడింగ్ ప్యాషన్ మీద చేసుకొని డాగ్ షో చేయాలనే ప్యాషన్తో ఉన్న వాళ్ళకి ఒక సపోర్టివ్గా ఉంటుంది. వాళ్ళకి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సాయం చేయరండి, మీకు ఒక వే మాత్రమే చూపుతారు. అందులో మీరు దిగి ఎంత డెప్త్కి వెళ్తారు, ఎంత లోపలికి వెళ్తారు అన్నది మీ చేతుల్లో ఉంటుంది. మిమ్మల్ని చేయబట్టుకుని ఎక్కడ దాకా ఎవరో కూడా తీసుకురారు. సో అదే జరుగుతుంది డాగ్ షోలో కానీ బిజినెస్లో కానీ ఏదన్నా సరే. అలాగే నాకెవరూ చెప్పలేదు, చిన్న చిన్నవి నాకు స్టార్టింగ్లో చెప్పేవారు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ ఉంటారు కదా. సో అలాగే నాకు ఒక మెంటర్ ఉండే. సో ఆయన నాకు దారి అన్ని చూపించిన తర్వాత నేను వాట్ ఈజ్ వాట్, అసలు బ్రీడింగ్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, ఈ ఫెనోటైప్ ఇవన్నీ తెలుసుకొని, జెనోటైప్ ఇవన్నీ తెలుసుకొని నేను నా బ్రీడింగ్ స్టాండర్డ్స్ని పెంచుకుంటా ఉన్నాను. సో అలాగే మీరు కూడా చేస్తారని ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే వీడియోస్ తీసుకొస్తున్నాను. వ్యూస్ కోసం ఏదో చేసేయాలి అనుకుంటే నేను ఆబ్వియస్లీ చెప్పాను కదా, సేల్స్, ఫుడ్ బ్లాగ్స్, అసలు మనకున్న ఆకారానికి ఫుడ్ బ్లాగ్స్ చేస్తే అసలు అదిరిపోతుంది అసలు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. పాయింట్లోకి వచ్చేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు, కాకినాడలో వీధి కుక్కలు పెంచిన వాళ్ళు డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, ఏఆర్వి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్. అండ్ వేరే ఊరి నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్ మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ అయితే ఉంటుంది, దానికి మీరు కాల్ చేసి మీ అపాయింట్మెంట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ అయితే అనుకోవద్దండి, డెఫినెట్లీ ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు మేము తీసుకొస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ షో ఎంట్రీ వేయాలి అంటే మీ దగ్గర కేసీ రిజిస్టర్డ్ డాగ్ ఉండాలి. సో కేసీ రిజిస్టర్డ్ డాగ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఒక పప్పిని తీసుకుంటున్నా ఆ బ్రీడ్ యొక్క స్టాండర్డ్స్ తెలియాలి అన్న ఒక ప్రతి నెల మనకి ఒక్కొక్క బుక్ అనేది వస్తుందండి. ఐకేజీ అని చెప్పి ఉంటుంది, ఇండియన్ కెనల్ గెజెట్. దీని గురించి మనం చాలా వీడియోస్ చేసాము. ఎలా అప్లై చేయాలి బుక్ గురించి. ఇది ప్రతి నెల వస్తుంది, సంవత్సరానికి ఒకసారి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి మనం. ఆహా ఇవన్నీ తీసుకుంటున్నాం కదా అలా అనమాట. సో ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ప్రతి నెల ఇలాంటి బుక్ వస్తుంది. ఈ బుక్లో బ్రీడర్స్ గురించి, బ్రీడర్స్ యొక్క ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ ఈ బుక్ లోపల లాస్ట్ పేజ్ మీరు చూసుకున్నట్లయితే మీకు లాస్ట్ పేజ్లో ఇక్కడ షో క్యాలెండర్ అని చెప్పి ఉంటుంది. షో క్యాలెండర్ ఇంకోండి, షో క్యాలెండర్ నన్ను చూసారా. సో ఈ షో క్యాలెండర్ మీకు ఇక్కడ ఫోటో కూడా ఒకటి ప్లేస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ షోస్ ఎక్కడ జరుగుతాయి ఏంటి అన్నది మనం అఫీషియల్గా ఫేస్బుక్ పేజెస్ అవి ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఇలా మనం గజెట్లో చూసుకొని వాళ్ళ నెంబర్స్ అవి కూడా ఉంటాయి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను, మీరు చూడొచ్చు. అందులో చూసుకొని మనం వాళ్ళకి కాల్ చేసి మనం వచ్చేదాన్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి 3వ తారీఖు 4వ తారీఖు జబల్పూర్లో డాగ్ షో ఉందండి. ముంబైలో 4వ తారీఖున డాగ్ షో ఉందండి. తర్వాత ఒరిస్సాలో 3, 4 డాగ్ షో ఉందండి. భోపాల్లో 10, 11 డాగ్ షో ఉంది. మ్యాంగ్లూర్, తర్వాత పటియాలా, కోయంబత్తూర్, నాగ్పూర్, బెంగళూరు ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మన వరంగల్లో మార్చ్ 3 అయితే ఉంది. బట్ నేను వరంగల్ వస్తానో రానో తెలీదు. ఎందుకంటే కొన్ని డాగ్స్ మేము ట్రైనింగ్స్ అయితే ఒప్పుకున్నాము, వాటికి కొంచెం సీరియస్ బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి చెప్పని వాటి దగ్గర ఉండాలి. ఎక్కువ డాగ్స్ ఉంటాయి ఆ టైంలో. సో అందుకని చెప్పని ఆ టైంకి నేను రావచ్చు రాకపోవచ్చు. ఇంకొకటి మన పార్ట్నర్ డాగ్ ఒకటి లెటర్ వచ్చే టైం కూడా అది. సో చూద్దాం, మేబీ ఆ టైంకైనా నేను ఫ్రీ ఉంటే డెఫినెట్లీ ఆ ఒక్కరోజే కదా, సండే కదా. సో సాటర్డే నైట్ ఎక్కి సండే షో చూసుకొని సండే నైట్ రిటర్న్ అయిపోయి మండే వచ్చేద్దాం. సో ఈ ఐకేజీ అనేది దానికి ఉపయోగపడుతుంది. మీకు బ్రీడ్ గురించి, బ్రీడ్ స్టాండర్డ్స్ గురించి, బ్రీడర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అండ్ దాంతోపాటు ఇలా మన షో క్యాలెండర్. ఇంకోటి దాంతోపాటు మార్పులు చేర్పులు అయినా, ఫీజెస్లో అయినా మార్పులు చేర్పులు అయినా సరే మీకు ఇక్కడ లాస్ట్లో ఈ ఫీజెస్, లెటర్ రిజిస్ట్రేషన్కి ఎంత, ఆ తర్వాత ఛాంపియన్ సర్టిఫికేట్కి ఎంత, బ్రీడర్ డిప్లొమాకి ఎంత, లెటర్ ఐకేజీ సబ్స్క్రిప్షన్ ఎంత, ఇవన్నీ కూడా ఈ బుక్లో అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో వాళ్ళ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో పెట్టాను కదా, నెంబర్స్ కాల్ చేసి ఆ షో ఫస్ట్ మీరు చేయాల్సిందే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోండి. ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మీరు షోకి ఎంట్రీ వేసుకోండి. మీరు షోకి ఎంట్రీ వేసి ట్రైన్ టికెట్ల కోసం ఎదుగుతూ ఉన్నారనుకోండి, ట్రైన్ టికెట్లు దొరకకపోతే బిస్కెట్ అయిపోతారు అనమాట. అందుకే నేను మ్యాక్సిమం షోస్కి వెళ్ళకపోవడానికి రీజన్ కూడా అదే. నా ట్రైన్ టికెట్స్ బుక్ అయితే అవి ఫెయిల్ అయినాయి అనుకోండి, నా అమౌంట్ నాకు వచ్చేస్తుంది 200-300 క్యాన్సిల్ అయిపోయి. బట్ అదే కానీ ఆ టైంకి నేను ఎంట్రీ వేసేసి ట్రైన్ టికెట్స్ లేవనుకోండి, బిస్కెట్ ఇంకేం ఉండదు అసలు. ఎంట్రీ ఫామ్ అనేది ఈ ప్రొఫార్మాలో ఉంటుందండి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను, నేను చూడొచ్చు. ఇది ఒక డాగ్ షోకి సంబంధించింది. నా దగ్గర ఏదైతే అవైలబిలిటీగా ఉంటుందో దానిదైతే మీకు ఇక్కడ ఫోటో ఇస్తాను.
నార్మల్గా అన్నిటిలోనే ఉండేది ఇదే. కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా అయినా వేరే వాళ్ళు పెడితే పెట్టచ్చేమో తప్ప నార్మల్గా అయితే అన్నిటిలో కూడా ఇదే ఉంటుంది. డాగ్ పేరు, కేసీఐ నెంబర్, మైక్రోచిప్ నెంబర్, మెయిలా ఫీమేలా అన్నది రాయాలి. తర్వాత ఏ కలర్ అన్నది రాయాలి. దాని తర్వాత బ్రీడ్ ఇన్ ఇండియా, డాగ్ బ్రీడ్ ఏంటి, డాగ్ ఎప్పుడు పుట్టింది, అది ఏ క్లాస్లో ఇస్తున్నారు. క్లాస్ అంటే మీరు కంగారు పడాల్సిన పని లేదు, దానికి కూడా నేను ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే ఇస్తున్నాను. సో పప్పీ క్లాస్, జూనియర్ క్లాస్, ఇంటర్మీడియట్ క్లాస్, ఓపెన్ క్లాస్ అండ్ ఛాంపియన్ క్లాస్ ఇలా అయితే ఉంటాయి. అండ్ మెయిల్ డాగ్కి ఏ నుంచి ఇలాగా, ఫీమేల్ డాగ్కి ఆల్ఫాబెటిక్స్లోనే ఉంటుంది. మీకు ఇక్కడ ఫోటో కూడా ఇస్తాను. వాళ్ళు డాగ్ షో ఎంట్రీ ఫామ్ ఇచ్చినప్పుడే పక్కన ఒక టేబుల్ కూడా ఇస్తారు. సో ఆ టేబుల్ డీటెయిల్స్ మీరు అక్కడ రాస్తే సరిపోతుంది. ఆల్ఫాబెటిక్స్కి పక్కన ఉన్న క్లాస్ ఆల్ఫాబెటిక్కి మీరు మ్యాచ్ చేసుకుంటే డాగ్ వయసు ఏ మధ్యలో ఉందన్నది క్లారిటీ వచ్చేస్తుంది. సో అది క్లాస్ అంటే. మీరు పప్పీ క్లాస్లో వేస్తున్నారా, ఓపెన్ క్లాస్లో వేస్తున్నారా, ఇంటర్మీడియట్లో వేస్తున్నారా, జూనియర్లో వేస్తున్నారా, ఎందులో వేస్తున్నారా అన్నది అందులో అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓనర్ డీటెయిల్స్, అడ్రస్ ఏంటి, పిన్ కోడ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క సైన్ ఎంట్రీ చేసిన డేట్. అండ్ ఇంకొకటి మీకు ఇందాక ఐకేజీ కంపల్సరీ ఉండాలి అని నేను చెప్పాను కదా. ఐకేజీతో ఉంటే మీరు ఒకళ్ళ దగ్గర, ఇప్పుడు సపోజ్ నేనే బ్రీడర్ని, నా దగ్గర డాగ్ ఉంది. సో ఆ డాగ్ నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఐకేజీతో పెద్ద పని లేదు. ఆల్రెడీ నేను ఐకేజీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటా కంపల్సరీ, ఎందుకంటే లెటర్ అది ఎక్కడ రిజిస్టర్ అవుతుంది. సో నేను షోకి వేసే టైంకి నాకు ఐకేజీతో పని ఉండదు. బట్ మీరు అప్పుడే డాగ్ని కొన్నారు, పేపర్స్ మీ చేతికి వచ్చేసాయి, మీకు ఒక 2-3 మంత్స్లో, ఒక 5 మంత్స్లో షో ఉంది, మీది 4-5 మంత్స్ బేబీ, బట్ షోకి దించేద్దాం అనుకుంటున్నారు. ఆ టైంకి 9 మంత్స్ ఎంత అవుతుంది. సో అప్పుడు ఐకేజీ మీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈ పేపర్ మీ పేరు మీద మారుతుంది, అంటే ఓనర్ పేరు మీద వస్తుంది. సో ఓనర్ పేరు మీద రావాలి, వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఫొటోస్ అడుగుతారు, ఫ్రంట్ బ్యాక్, పేపర్ యొక్క ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్ మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి, ఈ ఎంట్రీ ఫామ్ అంతా కూడా మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి సిస్టంలో టైప్ చేసి ఇచ్చండి. జస్ట్ మనం దాన్ని సింపుల్గా కావాలంటే ఫోటోషాప్లో కూడా మనం డీటెయిల్స్ అవి ఎంటర్ చేసేయచ్చు. కింద సిగ్నేచర్ అనేది కూడా మనం అందులో పెన్ మార్కర్ ఏదో ఉంటుంది కదా, దాంతో చేసేయచ్చు ఎడిటింగ్ యాప్లో. సో ఎడిట్ చేసేసి దాన్ని మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా, ఆ ఫీజు అయితే ఎంతైతే ఉంటుందో ఆ ఫీజు స్క్రీన్ షాట్ కూడా మీరు దాన్ని అటాచ్ చేసి ఒక 5 పేజీలు వస్తుంది. అప్పుడు పేజ్ 1, పేజ్ 2 ఎంట్రీ ఫామ్ ఉంటుంది. తర్వాత మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి మీరు కింద సంతకం కూడా పెడతారు. ఏ హెల్త్ ఇష్యూస్ లేని డాగ్ని అయితే తీసుకెళ్ళాలి. సో అవన్నీ కూడా కామన్. ఇంకా పేపర్స్ 2, స్క్రీన్ షాట్ ఒకటి. పేపర్ అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా పేపర్ని, అదే ఓనర్ బ్రీడర్ మీరే అయితే జస్ట్ ఫ్రంట్ ఒకటే పెడితే సరిపోద్దండి. అదే మీరు ఓనర్ కాదు, సారీ మీరు బ్రీడర్ కాదు, మీరు ఓన్లీ ఓనరే అయితే మీది బ్యాక్ కూడా ఫోటో పెట్టాల్సి ఉంటుంది. బ్యాక్ పెట్టకపోయినా సరే ఓనర్ పేరు మీద రాసేయచ్చు, పర్వాలేదు. బట్ ఏంటంటే దాని మీద సర్టిఫికేట్ మీద మెన్షన్ అయ్యింది అనుకోండి, సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పనమాట. ఎప్పుడు క్లియర్ కట్గా ఉండాలి. సో అందుకని చెప్పని ఇది చూసుకోండి, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. డాగ్ షోకి వెళ్ళే ముందు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి నేను కూడా నార్మల్గా ఒక వీడియో చేసేస్తా. అండ్ డాగ్ షో మనం కుక్కను పట్టుకొని ట్రైన్లో వెళ్ళిపోయిన తర్వాత డాగ్ షోలో అక్కడ స్టార్ట్ అయ్యే ప్రొసీజర్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీక్, నెక్స్ట్ శనివారం అయితే నేను వీడియో అయితే పెడతాను. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి నేను డాగ్ షోకి వెళ్తూ ఉంటాను దారిలో ట్రైన్లో. ఇది శుక్రవారం రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. ఇప్పుడు నేను మన సిజ్జుకి స్నానం చేయించాలి అండ్ దానికి గ్రూమింగ్ కూడా చేసేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మొక్కల్లో అది తిరిగేస్తుంది కదా, టార్పిడోది అయితే నోటితో పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది దాన్ని. సో అందుకని దానికి కొంచెం హెయిర్ అది కూడా క్లీన్గా గ్రూమ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది ఫోటో. తర్వాత దానికి హెయిర్ ట్రిమ్ చేయాలని నాకు లేదు, బట్ కొత్త డాగ్స్ వస్తూ ఉన్నాయి. సో మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది, కంపల్సరీ ఆ మెయింటైన్ చేయాలి హెయిర్ అనేది. అందుకని కొంచెం కట్ చేద్దాము అని చెప్పని దానికి గ్రూమింగ్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.